ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనేటువంటి అంశం మీద మనము పాత నిబంధనలో యేసయ్య పుట్టుక గురించి చెప్పబడినటువంటి కొన్ని ప్రవచన వాక్యాలను మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. పిల్లల పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి అనేక ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయండి. ఆయన ఎలాగా జన్మిస్తాడు, ఎలా పుడతాడు, ఎలాంటి పరిచయం చేస్తాడు, ఆయన తన శిష్యుల ద్వారా ఆయన అప్పగించబడతారు, ఆయన ఎలాగా శ్రమ పొందుతాడు, ఆయన ఎలాగ సిలువేయబడతాడు, ఎలా మరణిస్తాడు, ఎలాగ ఆయన మళ్ళీ పునరుద్ధరణ తిరిగి లేస్తాడు అనేటువంటి ప్రతి ఒక్క విషయం పాత నిబంధనలో ప్రవచనంగా చెప్పబడింది. కానీ ఈ దినాల్లో మనము ఇవి క్రిస్మస్ రోజులు కాబట్టి మనము యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి సంబంధించినటువంటి ప్రవచన వచనాలను మాత్రం మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనకి ఎక్కువగా పరిచయమైనటువంటి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉండేటువంటి యేసుక్రీస్తుకు ఇవ్వబడినటువంటి 5 పేర్లలో ఒక పేరును గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ఆ యొక్క యెషయా ప్రవక్త అంటున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడును అనేటువంటి మాటలు ఆయన పలికి అంటున్నాడు. రాజ్యభారము ఆయన భుజముల మీద ఉండును, ఆశ్చర్యకరుడు అనేటువంటి పేరు ఆయనకి ఉండును అనేటువంటి యేసయ్యకి 5 విధాలైన పేర్లు ఆయన ఇస్తున్నాడండి. అందులో మొట్టమొదటిగా ఆ యొక్క ప్రవక్త యేసుక్రీస్తుని ఆయన ఎలా పిలుస్తున్నాడంటే ఆయన ఆశ్చర్యకరుడు అని అంటున్నాడు. పిల్లరా, యేసయ్య ఈ యొక్క లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? మన జీవితంలో ఆశ్చర్యమైన క్రియలు జరిగించడానికి ఆయన వచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లోకంలో ఆయన తండ్రి యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు, ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ప్రియులారా, ముగిసిపోయినటువంటి అనేకుల యొక్క జీవితాన్ని ఆయన మళ్ళీ కూడా ఆయన వెలిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఒక వ్యక్తి గురించి మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. బెతెస్దా కోనేటి దగ్గర ప్రియులారా 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి పక్షవాతంతో ఉన్నాడు, బలహీనతతో ఉన్నాడు. ఆయనకు 38 వయసు కాదండి, ఆయన యొక్క వ్యాధికి బలహీనతకు 38 సంవత్సరాలు. అప్పుడు అతను తన జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం జరగాలి, నా కొరకు ఎవరు ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తారని చెప్పి ఎదురు చూసి 38 సంవత్సరాలు ఆయన బలహీనతలోనే ఆయన జీవితం కొనసాగుతుంది. ఆయన అసలు ఎవరు పట్టించుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, ఎన్నో సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా అతడు ఆశ్చర్యమైనటువంటి ఒక క్రియ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఎవ్వరూ ఆ క్రియను అతని కొరకు జరిగించలేదు. కనీసం ఆయన ఎదురు చూసినటువంటి దేవుని యొక్క దూత కూడా ఆ క్రియను చేయలేదండి. కానీ ప్రియులారా, అతని యొక్క పరిస్థితిని ఎరిగినటువంటి ఆశ్చర్యకరుడైనటువంటి యేసయ్య అతని దగ్గరకు వస్తున్నాడు. అతను ఎదురు చూస్తున్నటువంటి, అతను ఏ యొక్క విషయం కొరకు అతను అంగలారుస్తున్నాడో ఆ యొక్క ఆశ్చర్య క్రియను అతని జీవితంలో జరిగించి ఒక్క క్షణములో అతని జీవితాన్ని మళ్ళీ చిగురింపజేశాడు, అతని జీవితాన్ని వెలిగింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే మీరు ఎదురు చూసేటువంటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎదురు చూసేటువంటి ఆ యొక్క ఆశ్చర్యమైన క్రియను నీ జీవితంలో నీ కొరకు జరిగించి ముగిసిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ ఆయన చిగురింపజేసేటువంటి దేవుడు, మళ్ళీ చీకటైనటువంటి నీ జీవితాన్ని మళ్ళీ వెలిగింపజేసేటువంటి దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నీకు నాకు ఆయన ఆశ్చర్యమైన క్రియలు జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని మీరు ఎదురు చూస్తున్నారు, ఎలాంటి ఆశ్చర్య కార్యాన్ని మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఆశ్చర్యమైనటువంటి క్రియను ఆశ్చర్యకరుడైనటువంటి యేసు మీ జీవితంలో ఆయన జరిగించి మీ జీవితాన్ని మళ్ళీ వెలిగిస్తారని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూసేటువంటి ఆ యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియను ఆశ్చర్యకరుడైనటువంటి యేసయ్య ఈ దినములలో మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఆయన జరిగించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించలేగా. అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు అని చెప్పిందండి పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చిన ప్రకారం. మా జీవితంలో తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో మీ బిడ్డలు ఎలాంటి క్రియను తండ్రి ఎదురు చూస్తున్నారు, ఎలాంటి ఆశ్చర్యాన్ని తండ్రి ఎదురు చూస్తున్నారో ఆ ఆశ్చర్యమైనటువంటి క్రియను ఆశ్చర్యకరుడైనటువంటి యేసయ్య మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్క సహోదరి జీవితంలో వారు ఎదురు చూసేటువంటి ఆశ్చర్యమైన క్రియ జరుగుడుగా కానీ ప్రార్థిస్తున్నాను.
ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.